అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు గాడేపల్లి వీరభద్ర శాస్త్రి గారు. సో గురుగారిని అడిగి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ నక్షత్రాల వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు, ఈ విషయాన్ని తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. కుంభరాశి వాళ్ళు అంటే కొంతమందికి నక్షత్రాలని బట్టి కూడా రాసులు ఉంటాయి, లేకపోతే మన పేర్లని బట్టి ఉంటాయని కూడా అవగాహన ఉండదు. కుంభరాశి వాళ్ళు అసలు ఏ నక్షత్రాలు ఉంటే కుంభరాశి అవుతుంది వాళ్ళకి? తప్పకుండానమ్మా. కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ధనిష్ట నక్షత్రం 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదాల వారు, అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారండి. వీరందరూ కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వారు అయి ఉంటారు. కుంభరాశి అనేసరికి శని భగవానుడికి స్వక్షేత్రం. సాధారణంగా ఏలినాటి శని యొక్క ఇబ్బంది ఏది కూడా ఈ యొక్క కుంభరాశిని అసలు టచ్ అయ్యిందండి. ఎప్పుడు కూడా జీవితాంతం కూడా. అయితే సాధారణంగా ఏంటంటే ఒక వ్యక్తి మనకు చాలా మంచి చేస్తాడు, మనం అంటే చాలా అభిమానం, మన యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వ్యక్తికి మనం అంటే చాలా అభిమానం, మన తల్లిదండ్రులు అంటే కూడా చాలా అభిమానం ఉంది ఆయనకి. కానీ ఆయన వస్తూ వస్తూ ఎక్కడో ఏదో బురదలో కాలు వేసి లోపలికి వచ్చేసారు. ఆయన మనకి మేలు చేసే ఆయనే, కానీ బురదలో కాలు వేసి రావడం వల్ల కొంచెం ఆటోమేటిక్గా స్మెల్ వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే ఉండాలి తప్ప చిన్నగా, అంతే తప్ప అంత పెద్దగా శని వల్ల వీళ్ళు అసలు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఏది ఉండదండి. కుంభరాశి కుంభలగ్నం రెండూ కూడానండి మనకు ఉండేటువంటి 12 రాశులలోకి కూడా వీళ్ళు తర్వాతి జన్మ ఖచ్చితంగా మోక్షాన్నే చెందుతారనేటువంటిది దీంట్లో ఉండేటువంటి అంశం. ఇంచేతనంటే కనుక శని భగవానుడికి అధిష్టాన దైవం పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి వీళ్ళు చాలా భక్తులుగా ఉంటారని, ఈశ్వరారాధన చాలా ఖచ్చితంగా చేస్తూ ఉంటారని అని కుంభరాశి వాళ్ళకి శాస్త్ర నానుడి. భగవద్భక్తులు చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా వీళ్ళు ఒక టైం అంటే సమయం అంటే సమయమే. కుంభలగ్నంలో జన్మించినటువంటి వారు నేను 10ంటికి మీ దగ్గర ఉంటాను అంటే కనుక 9:59 బయట ఉంటారు వాళ్ళు రెడీగా. అంటే వాళ్ళు అంత టైం మెయింటైన్ చేయడం అనేది ఉండదు, వీళ్ళ దగ్గర చాలా సులువుగా ఉండేటువంటి పద్ధతి. అలాగే కుంభరాశి వాళ్ళు యొక్క శాస్త్రవేత్తలుగా చాలా ప్రసిద్ధి చెందుతూ ఉంటారు. కుంభరాశి వాళ్ళు కుంభలగ్న జాతకులు కూడా విదేశాలు వెళ్ళడానికి సంబంధించిన అవకాశాలు కూడా చాలా పుష్కలంగా వస్తూ ఉంటాయి వీళ్ళకి. యొక్క శాస్త్రవేత్తలు, నాసా శాస్త్రవేత్తలు ఎలా చూసుకున్నా అదృష్టమే అంతా కుంభరాశికి. బాగుంటుంది. అయితే మామూలుగా ఒక్క శని భగవానుడు మాత్రం పుష్కలంగా యోగిస్తాడు, మిగతా గ్రహాలను కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుంభలగ్నం కుంభరాశి అంటే కనుక శని భగవానుడికి చాలా విపరీతమైనటువంటి శక్తియుక్తులన్నీ దాంట్లో ఉంటాయి. ఏలినాటి శని వచ్చి అందరూ ఇబ్బంది పడిన కుంభరాశి వాళ్ళు అసలు పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదండి. అంటే స్వక్షేత్రం కాబట్టి వాళ్ళని అసలు పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. అయితే కుంభరాశి జాతకులకి ఎప్పుడు కూడా శివారాధన అనేటువంటిది వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చేయవలసింది కూడా శివారాధనే అనుక్షణం కూడా. అలా చేయడం వల్ల కుంభరాశి వాళ్ళకి కుంభలగ్న జాతకులకి బాగా కలిసి వస్తుంది. అందులోనే మీకు ఇందాక నేను మకర రాశి గురించి చెప్తూ శృణ్వన్ అని చెప్పనేసి శ్రవణ నక్షత్రం కోసం చెప్తూ విష్ణుమూర్తి వారి యొక్క నక్షత్రం ఉండదు అని చెప్పనేసి అనుకోవడం జరిగింది. ఈ కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రం ఉందండి. ఇది సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి నక్షత్రం అనమాట. అంతటి శక్తియుక్తులు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి కుంభలగ్న జాతకులకి పుష్కలంగా ఉంటాయి. అయితే కుంభరాశి వారికి ఇప్పుడు లగ్నంలోనే రాహువు అనుకునేటువంటి గ్రహం సంచరిస్తూ, సప్తమంలో కేతువు అనుకునేటువంటి గ్రహం సంచరిస్తూ, మీనరాశిలో అంటే 2వ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు. అయితే లగ్నంలో రాహువు సప్తమంలో కేతువు ఉండడం వల్ల కలహప్రదాయ నమః అని పేరు. విపరీతంగా అందరితోనూ ఏదో రకమైనటువంటి గొడవలు రావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తడానికి ఆస్కారం ఉంది. ఎందుచేతంటే లగ్న రాహువు సప్తమ కేతువు కాబట్టి కళత్ర స్థానం అంటారు. కళత్ర స్థానం అంటే వైవాహిక జీవితము అని చెప్పిన పేరు అనమాట అండి. ఆ వైవాహిక జీవితంలో రాహుకేతువులు సంచరించడం వల్ల కొంచెం వీరిద్దరి మధ్య ఇబ్బందులు, గొడవలు, కలహాలు అలా రావడానికి ఆస్కారం ఉంది. అలాంటివి ఏమీ కూడా లేకుండా ఉండడం కోసం గౌరీ అమ్మవారు చండీ స్వరూపంగా ఆరాధన చేస్తూ చండీ అమ్మవారిని
కాలభైరవుణ్ణి అర్చన చేయడం వల్ల వీరికి సంబంధించినటువంటి దోషాలు ఏవి కూడా లేకుండా ఉంటాయి. అవి రెండు చేస్తే చాలా మంచిది. అలా కొంచెం ధనంతో పరమైనటువంటివి కదండి, అంతంత ధనాలు ఖర్చు పెట్టి మేము చేయలేము అనుకున్నటువంటి వారు కనీసం వీలైతే కనుక ప్రతిరోజు దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం, దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళి దుర్గా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం, ఇలా చేయడం వల్ల వారికి సంబంధించిన ఇబ్బందులు ఏం లేకుండా ఉంటాయండి. సంతోషం గురుగారు. నమస్కారం.